ఎస్ మరియా, చంద్రమ్మ, కనకమ్మ, చిన్నప్ప, దేవానందం, ఐలయ్య వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని, ఒక క్లిష్ట సమస్య పరిష్కారం జరగాలని దేవయ్య సమర్పించు పూజ. జి నవీన్ మాధవి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతలు. ఎన్కే షాప్ అభివృద్ధి చెందాలని మరియ తల్లి దీవెనలు కోరుతూ పూజ. తుమ్మ ఇన్నారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతలు. మంచి ఆరోగ్యం దయచేయమని మరియ తల్లి దీవెనలు కోరుతూ పూజ. తుమ్మ విజయ్ కస్తూరి, సిద్ధం రెడ్డి, మనోహర్ రెడ్డి, పోతిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేసి, మరి వీరి కుటుంబంలో చనిపోయిన వారందరి ఆత్మలకు దిక్కులేని ఆత్మ నిత్య విశ్రాంతి కోరుతూ పూజ. సంధ్యారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతలు. మరియు వీరి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం చేకూరాలని, వారికి రావాల్సిన డబ్బులు రావాలని, ఇల్లు కట్టుకోవడానికి మార్గం దయచేయమని మరియ తల్లి దీవెనలు కోరుతూ పూజ. ఎం శైలజ, ఎం భిక్షపతి జీవితంలో ఎలాంటి శోధనలు ఉన్నా తీసివేసి మంచి సంబంధాలు రావాలని మరియ తల్లి దీవెనలు కోరుతూ పూజ. వేర్పుల వెంకటేష్, మాచర్ల వెంకటయ్య వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కోరుతూ పూజ. దూడపాక ఐలయ్య, సిద్దంకి మరియ, జీడి వంశీకృష్ణ వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మరియమాతను వేడుకుంటూ పూజ. మంజుల బాలశౌరి, శాంతమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞత పూజ. ఎల్ బాలరాజు, రాజమేరి కుటుంబానికి దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతలు మరియు వారి పిల్లల భవిష్యత్తు కోసం దేవమాతను వేడుకుంటూ పూజ. అల్లం షౌరెడ్డి, పౌలీనా కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞత పూజ. అల్లం వినీష్ రెడ్డికి పరీక్షల్లో మంచిగా రాయాలని, దేవుడు దీవించి కాపాడాలని, మంచి ఆరోగ్యం దయచేయమని దేవమాతను వేడుకుంటూ పూజ. గోపు ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కోరుతూ పూజ. ఈ ఉద్దేశాలతో మన ఉద్దేశాన్ని జోడిస్తూ త్రియేక దేవుని కృప కోసం దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము, భూమి విచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణ మొలకెత్తునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. నాలుగవ నిరీక్షణ ఆదివారంలోనికి స్వాగతం, సుస్వాగతం. గడిచిన 3 వారాలు ఒక్కొక్క అంశాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చాం. నిరీక్షణ మొదటి ఆదివారంలో హోప్, రెండవ ఆదివారంలో శాంతిని గురించి పీస్, మూడవ ఆదివారంలో జాయ్ ఆనందాన్ని గురించి ధ్యానించాం. ఈ ఆదివారం రోజున మనము ప్రేమను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. భగవంతుని యొక్క ప్రేమ అపారమైనది. అలాంటి ప్రేమనే మనం కూడా ఇతరులతో పంచుకుంటూ జీవనాన్ని కొనసాగించాలి అనేది ఈరోజు మనం నేర్చుకుంటూ, ఈనాటి పట్టణాలలో దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాలలో నెరవేర్చడానికి మన సొంత ప్రణాళికలను త్యాగం చేసినప్పుడు దేవుని యొక్క అనుగ్రహం కురిపించబడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి పూజ ఆరంభంలో త్రియేక దేవుని అడుగుదాం. దేవా, నీ యొక్క ప్రణాళికను మా జీవితాల్లో గుర్తించి దాని ప్రకారంగా జీవించడానికి, మా స్వంత ప్రణాళికను త్యాగం చేసడానికి కావలసిన మంచి హృదయాన్ని, మంచి మనసును దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈ దివ్య పూజాబడి యోగ్యంగా అర్పించాలని ఆశించే ముందు మన తప్పిదాలను గుర్తు చేసుకుంటూ, మన బలహీనతను గుర్తు చేసుకుంటూ ప్రభు ముందు సాగిలపడి పాపక్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాను. పాట నెంబర్ 99.
ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము పాపం నరరూపివైనావు నా శాపము పాపం నలిగి వేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ప్రేమించితివో దేవా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదముతో మా హృదయములను నింపుమని ప్రార్థించుతున్నాము. నీ కుమారుని మనసవతారమును దేవదూత సందేశం ద్వారా మేము తెలుసుకొంటిమి. అతని శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగస్థులమైనట్టు మమ్మందరినీ కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. ఆమేన్. ఒక కన్య గర్భము ధరించెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 14 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 10వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 14 వరకు. ఆ దినములలో ప్రభువు మరలా అహసోకు ఈ సందేశమును వినిపించెను. నీవు దేవుడైన ప్రభు నుంచి నీ ఇష్టం వచ్చిన సంకేతనము కోరుకొనుము. ఆ సూచనము పాతాళము కింది నుంచినైనా లేక ఆకాశం పైనుంచినైనా చూపించమని ప్రభువును అడుగుకొనవచ్చును. కానీ అహసు నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షింప గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రభువును విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకు గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి హిమాలయను పేరు పెట్టెను. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును లోనికి రానిండు, ప్రభువుని లోనికి రానిండు, మహిమాన్వితుడైన ప్రభు అతడే, మహిమాన్వితుడైన ప్రభువు అతడే. భూమియు దాని మీద ఉన్న సమస్త వస్తువులను ప్రభువే, ప్రపంచమును దాని యందు వహించు ప్రాణులలో ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రం మీద నిర్మించెను, అంత ప్రవాహం మీద స్థిరముగా నెలకొల్పెను. అందరూ ప్రభువును లోనికి రానిండు, ప్రభువుని లోనికి రానిండు, మహిమాన్వితుడైన ప్రభు అతడే, మహిమాన్వితుడైన ప్రభువు అతడే. ప్రభు పర్వతనెక్కుడకు అర్హుడెవడు, అతని పవిత్ర స్థలమున అడుగుటకు యోగుడెవడు. నిర్దిష్టమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆధారింపనివాడు, వ్యర్థక్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణము చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అందరూ
ప్రభువులోనికి రానిండు, ప్రభువును లోనికి రానిండు, మహిమాన్విత ప్రభు అతడే. మహిమాన్విత ప్రభువు అతడే. అతడు ప్రభువు నుండి దీనలు బడియును, అతని రక్షకుడైన ప్రభు అతని నీతిమంతులుగా గణించును. ప్రభువును వెతుకొనుచు వచ్చేటి వారు, యాకోబు దేవి సన్నిధిలోనికి వచ్చేటి వారి ఇట్టివారే అందరూ. ప్రభువును లోనికి రానిండు, ప్రభువును లోనికి రానిండు, మహిమాన్విత ప్రభు అతడే. మహిమాన్వితమైన ప్రభువు అతడే. రెండవ పఠనం. మన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు సంతతి అయిన జన్మించెను. ఆయన దేవుని కుమారుడు. పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. సహోదరులారా, యేసుక్రీస్తు సేవకుడు అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడినవాడు, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అయిన పౌలు రాయినది, తన కుమారుని గూర్చిన ఈ సువార్తను ముందుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనములందు వాగ్దానము చేసెను. మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడుగా దావీదు సంతతిలో జన్మించెను. కానీ ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తులత్వమును వసగెను. మీరును వారిలోని వారే యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచెను. రోము నగరమందలి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులందరికీ శుభమును కోరుచు వ్రాయునది. మన తండ్రి దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగునుగాక. ఇది ప్రభువాకు. పాట నెంబర్ 329. హల్లెలూయా
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తేయు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త అధ్యాయము 1 పవిత్ర వచనములు 18 నుండి 24 వరకు. మత్తయి శుభవార్త అధ్యాయము 1 పవిత్ర వచనములు 18 నుండి 24 వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనగా, ఆయన తల్లి మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్ర ఆత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తకు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్ర ఆత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె యొక్క కుమారుని కలను, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించునని చెప్పాను. ఇదిగో, కన్య గర్భము ధరించే కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలుని పిలిచిదరని ప్రవక్తతో ప్రభు పలికి నెరవేరినట్టు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలుగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ప్రభువు శుభవార్తం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఇదిగో, కన్య గర్భము ధరించే కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పిలిచెదరు అని ప్రవక్తతో పలికినటువంటి ప్రవచనం నెరవేరుతుందని చెప్పి చెబుతున్న మాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిరీక్షణ కాలములో యాగమాన 4వ వారంలో చివరి వారంలో ఉన్నాం. ఈరోజు 21, 4 రోజులు మాత్రమే ఉంది ప్రభు యొక్క పుట్టినరోజు పండుగను జరుపుకోవడానికి. ఈనాటి ధ్యానాంశాన్ని 2 భాగాలుగా చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. మొదటి భాగములో మొదటి పట్టణాన్ని గురించి ఆలోచించుదాం. యేషయా ప్రవక్త నుండి విన్నాం, 7వ అధ్యాయం నుండి విన్నాం. ఈ మొదటి పట్టణానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని గురించి కూడా, చరిత్ర గురించి కూడా తెలుసుకుంటే మొదటి పట్టణం అర్థమవుతుంది మనకి. క్లుప్తంగా చెబుతాను మొదటి పట్టణం యొక్క నేపథ్యం ఏంటి అని. దావీదు మహారాజు తర్వాత తన కుమారుడు సొలొమోను రాజు తర్వాత దావీదు రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. 2 భాగాలు విడిపోయినటువంటి రాజ్యం మరలా 4 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఇజ్రాయేలు, యూదా, అసిరియా, సిరియా రాజ్యాలుగా విడిపోయాయి. ఈ రాజ్యాలు 4 రాజులుగా ఉన్నారు. ఇజ్రాయెల్ రాజుగా ఉన్నటువంటి ఆయన అసిరియాతో రాజుతో కలిసి కూటము కట్టి యూదయ రాజ్యాన్ని, సిరియా రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని చెప్పి పన్నాగం పన్నుతూ ఉన్నాడు. అప్పుడు అహాజు రాజు వద్దకు యేషయా ప్రవక్తను పంపి, ఇదిగో, నీవు దేవుని మాటను విను, నీ తరపున దేవుడు పోరాట విజయాన్ని సాధిస్తాడని చెప్పినప్పుడు అహాజు రాజు సిరియా రాజుతో కూటమి కట్టి యుద్ధానికి మొగ్గు చూపుతాడు. ఆ యుద్ధములో అహాజు రాజు ఓడిపోతాడు. ఇక్కడ ఈ కోవలోనే అహాజు రాజు దేవుని యొక్క ప్రణాళికను గుర్తించకుండా తన ప్రణాళికను మాత్రమే, తన సొంత లాభం కోసమే అతడు ముందుకు వెళ్ళాడు. కాబట్టి జీవితంలో ఆయన విజయాన్ని సాధించలేక అపజయాన్ని పొందినటువంటి సందర్భం. ప్రియమైనటువంటి సహోదరులారా, యేషయా భక్తుడు వారు ఏమని అభయాన్ని ఇచ్చాడు?
నీవు దేవుని ప్రణాళికను అమలు చేయి. నీకు కావాలంటే గుర్తు కూడా ఇవ్వబడుతుంది. యువతి గర్భవతి అయి ఉంది, ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉంది, అతనికి యేసు అను పేరు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి ప్రవచనము. ఆ ప్రవచనానికి కూడా అహాజరాజు ధిక్కరించి తన ప్రణాళికను తన సొంత లాభం కోసము, పేరు కోసం ఆయన అమలు చేశాడు. కాబట్టి అపజయం పాలనట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ కోవలోనే మొదటి పట్టణంలో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. మనం కూడా చాలాసార్లు మన ప్రణాళికను కోసమే అనేక ఎత్తుకు పై ఎత్తులు వేసి ముందుకు సాగుతూ ఉంటాం. దేవుని ప్రణాళికను మన జీవితాల్లో గుర్తించం. అందుకే చాలాసార్లు ఓటమి పాలవుతాం, అపజయం పాలవుతాం, నిరాశ చెందుతూ ఉంటాం. అలా కాకుండా మనం దేవుని యొక్క ప్రణాళికను మన జీవితంలో గుర్తించి దేవుడి చూడు అభయాన్ని గైకొని విజయాన్ని సాధించడానికి కృషి చేద్దాం, పాపత్రయపడదాం. దేవుని ప్రణాళిక మనలో ఏ విధంగా ఉంది అని గుర్తించాలి. మొదటిగా సువార్తకు వచ్చేటప్పటికి యోసేపు గురించి విన్నాం. ఈరోజు యోసేపు కూడా తన భార్య మరియమ్మ గర్భం ధరించి తెలుసుకొని ఆమెను అవమానించక ఇష్టం లేకుండా రహస్యంగా ప్రయత్నించాలని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ తేడా ఉంది. యోసేపు ఎప్పుడు కూడా మరియమ్మను అనుమానించలేదు. కేవలం అవమానించడానికి ఇష్టం లేకనే ఆయన ప్రయత్నించాలని చెప్పి అనుకుంటున్న సందర్భంలో దేవుడు తన ప్రణాళికను యోసేపుకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి? దూతను పంపుతున్నాడు. యోసేపు, నీ భార్య మరియమ్మను స్వీకరించడానికి భయపడవలదు. నీ భార్య గర్భం ధరించింది, కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టు అని ఆజ్ఞ. దేవుని ప్రణాళిక. యోసేపు నీతిమంతుల చేత మరియమ్మను మరలా స్వీకరించి దేవుని ప్రణాళికను తాను తన జీవితంలో అనుసరించాడు, నడిచి చూపించాడు. అది ఈ రక్షణ చరిత్ర. ప్రియమైనటువంటి సహోదరులారా, కాబట్టి అందుకే మరి యోసేపు ఈరోజు మరి రక్షణ చరిత్రలో ఒక మహా వ్యక్తిగా నిలిచిపోయాడు. మనం కూడా దేవుని ప్రణాళికను మన జీవితంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. అనేక రూపాలలో, అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రణాళికను మనతో చూపిస్తూ ఉంటాడు. మనం గుర్తించాలి. కానీ ఈ లోక ఆశల్లో పడి, ఈ లోకల పోకల్లో పడి, ఈ లోక టెక్నాలజీలో పడి మన దేవుని ప్రణాళిక మన జీవితాల్లో గుర్తించము. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం అనుకున్నదే మన ప్రణాళిక అని చెప్పి దాన్ని నిర్వర్తించడానికి ముందుకెళ్తాం. చాలాసార్లు బోర్ల పడతాం, తొట్టుపడుతూ ఉంటాం. కానీ దేవుని ప్రణాళిక మన జీవితాన్ని గుర్తించి యోసేపులాగా మనం కూడా దేవుని ప్రణాళికను అనుసరించడానికి ప్రయత్నించి మహాశక్తిగా చూద్దాం. రెండవ భాగానికి వచ్చేటప్పటికి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. మరి దేవుడు మనతో ఉన్నాడని ఎప్పుడు నువ్వు గుర్తిస్తావు? నిజంగా ఉన్నాడా ఆయన? ఉంటే ఇవన్నీ ఎందుకని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడు మనతోనే ఉన్నాడు, నిత్యం మనందే ఉన్నాడు, మన దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కానీ మనం గుర్తించము. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ స్వరము ఎప్పుడు మనతోనే ఉంటుంది. దేవుడు మనతోనే ఉన్నాడు, మన యందే ఉన్నాడు, మనతో నడుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అది గుర్తించకుండా మనం మరి దేవుని ధిక్కరించిన సందర్భాలు ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి దేవుని ఎప్పుడైతే మనం మన ప్రణాళికలో దేవుని గుర్తించి దేవుని ప్రణాళిక ప్రకారంగా నడుచుకోవడానికి ఉంటామో, దేవుడు నాతో ఉన్నాడని గుర్తిస్తామో, సర్వ అనర్థాలకు మనం లోను కాము, సకల శోధన నుండి గట్టెక్కుతాము, అపజయాల నుండి మన విజయాంకు వైపు ప్రయాణిస్తాము. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రెండు మరి 4వ ఆదివారం రోజున మొదటి భాగములో దేవుని ప్రణాళికను గుర్తించడం, రెండో భాగంలో దేవుడు మనతోనే ఉన్నాడని గుర్తించి దేవుని యొక్క చేయూతను అందుకొని, దేవుని యొక్క చేతిని అందుకొని మనం రక్షణ చరిత్రలో నడవడానికి ప్రయత్నిస్తూ మరి యోసేపు లాగా మనం కూడా నీతివంత జీవితాన్ని జీవించి ప్రభువుకు దగ్గర కావడానికి ప్రయత్నించుదాం. మరి ఈ ప్రయత్నంలో ఈరోజు దేవుని యొక్క ప్రేమ యోసేపు ద్వారా వ్యక్తమవుతూ ఉంది. తాను ప్రేమమయుడు కాబట్టి యోసేపును తన ప్రణాళిక ప్రకారం నడిపించడానికి పూనుకున్నాడు. ఆ మనల్ని కలగజేటువంటి దేవుడు కూడా తన ప్రేమ ద్వారా మనల్ని కూడా తన ప్రణాళిక నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుని చేతి అందుకొని నడుస్తావో అప్పుడు ఆయన నడిపించి విజయాన్ని ఇస్తాడు నీకు, నాకు. ప్రియమైనటువంటి సహోదరులారా, కాబట్టి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమను మరి
ప్రకారంగా జీవించడానికి ఆయన కృపను దయచేయమని ఈ దివ్య పూజాబిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. విశ్వాస సంగ్రహము. లోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశేషణాన్ని అతని యొక్క ఏకాసుకుడు మన యొక్క అనాథుడైన జేసుక్రీస్తుని విశేషణాను ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరి నుండి పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపు విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. ఆగమన 4వ ఆదివారం పేజీ నెంబర్ 7. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని జన్మకై వేచి ఉన్న మనలను తన శ్రీ సభను ప్రత్యేకంగా దీవించమని ఈ ఆగమన కాలంలో ప్రభు సన్నిధి చేరిన మనమంతా మన శ్రీ సభ అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ శాంతిదాత, ప్రభుని రాకకై సిద్ధపరుచున్న ఈ సమయంలో మా సంఘంలోని, మా కుటుంబాలలోని ప్రతి వ్యక్తిని మీకు సమర్పిస్తున్నాను. మా వ్యక్తిగత జీవితాలలో ఉన్నటువంటి పాపములను క్షమించండి. మా హృదయాలలో నిండియున్న కల్మషాన్ని కడిగివేయండి. మేమంతా మారు మనసుతో మంచి పాప సంకీర్తనం చేసి నిర్మల మనసుతో మేము స్వీకరించే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించుమని అందరూ ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా భారతదేశం ఎన్నో మతాలకు పుట్టినిల్లుగా వాసిల్లుతున్నది. అటువంటి ఈ పవిత్ర దేశంలో దేశ పౌరులంతా పరమత సహనం కలిగి ఒకే కుటుంబంగా జీవించే విశాల హృదయాన్ని దయచేయండి. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను,
కొంచెం సేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం, మన విచారణ అవసరాల కోసం ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, బాలయేసు జన్మకై సిద్ధపడుతున్న యావత్తు శ్రీ సభను మీ విశేషవరముతో నింపి దీవించండి. మా హృదయాంతరమును పూర్తిగా శుభ్రపరచండి. మేమంతా ప్రభువును నిండు మనసుతో స్వీకరించి అదృష్టాన్ని దయచేయండి. మా అలసి సొలసిన మనసులతో మీ శాంతిని, సంతోషమును నింపండి. సంతానం లేని దంపతులకు, అశాంతిగా ఉన్నటువంటి కుటుంబాలకు ప్రభు దీవెనతో సంతాన ప్రాప్తిని, ఉద్యోగము కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగమును, శాంతిని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. పాట నెంబర్ 370.
సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ పూజ సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమవుటులా ప్రార్థించుదాం. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువాం, పరిశుద్ధ కన్యైన మరియమాత గర్భమును తన ప్రాభవంతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠం మీద మేము సమర్పించు అర్పణను కూడా శుద్ధీకరించి నీకు అంగీకారయోగ్యంగా రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమను ముందుగానే తెలియచేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడ బప్తిస్మ యోహాను ప్రకటించి అతను రాగానే అతన్ని ప్రజలకు చూపాను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జనకు సిద్ధపడుతున్న మమ్మ ఆనందంతో నింపాను. ఈ విధముగా అతని జనన రహస్యమును గురించి మీకు ఆనందముతో ఉన్న మేమందరము మెలకువ కలిగి ప్రార్థించడంలోనూ అతని స్తుతులను పాటలో నిమగ్నమైన అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మనితో ఏకమై మీ మహిమ గీతముతో నిరంతరము స్తుతించుట ఎట్టనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉఠయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు స్లీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగింపబడినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్టనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆ విధమనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్టనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరినీ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్మందరినీ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా మేత్రాసన పాలనాధికారి దిగ్గింపుడు జైపాల్ రెడ్డి గురువును, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మందరినీ నీ ప్రేమయందును విశ్వాసమందును పరిపూర్ణను చేయుము. ఉత్తానమది నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరికీ దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తిగల అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను అందరము కలిసి భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మందరినీ రక్షింపుము. మా ఈ రోజులలో మందరికి శాంతిని సమాధానమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి ముక్తులమై ఎట్టి క్రతులకు గురి కాకుండాన్నట్లు కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచూ ఉన్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. యేసు ప్రభు యొక్క శాంతిని, సమాధానమును, సంతోషాన్ని, ఆనందాన్ని ఒకరితో ఒకరము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని సమాధానము దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యములో కొన్ని మీ శరీరము రక్తము మాకు తీర్పుగాను ఖండనగా ఉండక మీ కనికరాన్ని బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతను ఔషధములను పొందునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపజడి క్రీస్తు ప్రభువు. ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రుడ కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నందున మనందరిని నిత్య జీవమునకు కాపాడుదురుగాక. పాట నెంబర్ 425.
పాల్గొనగా నా కర్మదేది నీ కరుణేగాక. నీ విందులోన నే పాల్గొనగా నా కర్మదేది నీ కరుణేగాక. భయమీతి అమరా బహుభక్తి పరులా చెరుజెంత స్వామి నిన్ను స్వీకరింప. భయమీతి అమరా బహుభక్తి పరులా చెరుజెంత స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహుకీల్మిషములు. ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహుకీల్మిషములు. కరుణాల వారా కనికరము చూపి నీ విందు గుడువా నేర్పించు స్వామి. కరుణాల వారా కనికరము చూపి నీ విందు గుడువా నేర్పించు స్వామి. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా, పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా 63వ పేజీలో ఉంది మన బుక్లో. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లా చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మేము స్తుతించుగాక. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.
ఆదివారం చందా 5,950 రూపాయలు. 5,950 రూపాయలు. క్రిస్మస్ మాస్ టైమింగ్స్ మరోసారి చెబుతున్నాను. 24వ తారీఖు రాత్రి 10:30 గంటలకి క్రిస్మస్ పూజ, అర్ధరాత్రి పూజ ఆరంభించబడుతుంది. దయచేసి ఎవరైనా పూజలు అర్పించుకునే వాళ్ళు ఉంటే ముందుగానే రాయించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. చివరిదాకా వేచి ఇవ్వకుండా అందరూ ఒక్కసారి పరిగెత్తుకొని వస్తే రాసే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగానే రాయించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 31వ తారీఖు కూడా రాత్రి 10:30 గంటలకి నూతన సంవత్సర పూజ ఉంటుంది. ఉదయం మళ్ళా పూజ ఉంటుంది. క్రిస్మస్ కూడా 25వ తారీఖు ఉదయం కూడా 9 గంటలకు పూజ ఉంటుంది. గమనించవలసిందిగా కోరుతాం. చలిగా ఉంది కాబట్టి రాత్రి వచ్చిన వాళ్ళు మళ్ళా ఉదయం పూజ కూడా పాల్గొని దేవసాప్తాన్ని స్వీకరించవచ్చు. మరి రాత్రి రాయకపోయిన వాళ్ళు ఉదయాన్నే అందరు భక్తితో పాల్గొనవలసిందిగా కూడా కోరుతున్నాను. మరి న్యూ ఇయర్ కేక్ ఇంకా ఎవరు స్పాన్సర్ చేయరు. దయచేసి ఎవరైనా ప్రేరేపిస్తే ఈ ఛానల్ స్వామిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇదిగో ఒక యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారునికి అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరం, మా శ్వాస రక్షణకు సంకేతంగా ఉన్న దివ్య సప్రసాదమును మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణము దయచేయి. ఉత్సవం దగ్గర పడుకున్నది. మేము భక్తి విశ్వాసంతో నీ కుమారుడు జన్మదినోత్సవం కొనియాడుటకు ఉత్సాహంతో ఊతూ ఉన్నాము. ఆ ఉత్సవం కొనియాడు యోగ్యతను అందరికి దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. దైవ ఆశీర్వాదం కోసం ప్రార్థించుదాం. సర్వశక్తిమంతును దయామైన సర్వేశ్వర సుతుని ప్రథమ మీరు విశ్వసించుతున్నారు. అతని పునరాగమన కొరకు నిరీక్షించుతున్నారు. అతని ఆగమన మీ జీవితం వెలుగుతో నింపి పవిత్రమునర్చుండుగాక. సర్వేశ్వరికి ఎట్టి విశ్వాసమును, ఆనందమైన నమ్మకమును, క్రియాసము, దైవ ప్రేమ మెండుగా వస్తగునుగాక. మా రక్షకుని మనిషి అవతారాన్ని గురించి ఆనందించు మేమందరినీ అతని మహిమతో మరలా వేం చేసినప్పుడు నిత్య జీవనముతో నింపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సోదర ప్రేమలో జీవించుదము. పాట నెంబర్ 27.